ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కూర్చోలే. ఏయ్ నిన్ను నువ్వా? యమున, ఏంటి నువ్వు? ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా? అయ్యో నేనేం మాట్లాడాను రోజా? ఇంట్లో చెత్త ఊడ్చుకోవచ్చు, మనసులో చెత్త ఊడ్చుకోలేమన్నాను. అందులో తప్పేముంది? ఇంతకీ నా రూమ్ ఎక్కడా? చూడు నిత్య, ఇది నీ గది, అది నా గది, ఇది నాది, అది నీది అనేదేమీ లేదు. ఇదంతా మనదే. ఎవరి గదిలోకి ఎవరైనా మనస్ఫూర్తిగా పర్మిషన్ లేకుండా వెళ్ళొచ్చు. కొన్ని మర్యాదలు పాటిస్తే చాలు. మనమంతా ఒక్కటే అనే భావనతో ఉండాలి. ఒక కూతురు తన తల్లి గదిలోకి ఎలా వెళుతుందో, ఒక తల్లి కూతురి గదిలోకి ఎలా వెళ్తుందో, అందరూ అలాగే ఉండండి. పాత పద్ధతుల్ని, పాత ఆచారాల్ని మర్చిపోండి. ఈ ఇంట్లో మనమందరం సంతోషంగా ఉందాం. బాలుగారు, మీరేమంటారు? బాగా చెప్పావు రోజా. రోజా, నిన్ను చూస్తుంటే నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఇంత మంచి కూతురు నా కడుపున పుట్టుంటే బావుండని అనుకుంటున్నాను. యమున, ఏమైందే? ఏం చేస్తున్నావు? నాకేం నచ్చట్లేదు. ఏం నచ్చట్లేదు యమునా? నచ్చట్లేదని చెప్తున్నాను కదా. యమున, యమున ఆగు. ఏం తాగుతున్నావే? ఏంటిది? ఏం కంగారు పడకండి, విషయం అయితే కాదు. ఏంటి యమున నీ వెద బిల్డప్? దీన్ని బిల్డప్ అనుకుంటారో ఏమనుకుంటారో ఏమైనా అనుకోండి, నాకు అనవసరం. ఇప్పుడు ఏమైంది? అంత కష్టం ఏమొచ్చింది నీకు? నాకు తల పగిలిపోతుంది. ఆలోచనతో బుర్ర వేడెక్కిపోతుంది. అయినా నన్ను డిస్టర్బ్ చేయకండి. అసలు ఏమైందో చెప్పు. ఏం చెప్తాం రోజా? మనుషుల్ని చూస్తుంటే, వాళ్ళ మాట తీరు చూస్తుంటే నిజమని నమ్మాలనిపించట్లేదు. కానీ కళ్ళెదురుగా జరుగుతున్న దాన్ని నిజమని నమ్మక తప్పట్లేదు. అది నిజమని నమ్మినా కూడా నిజం కాదని తెలుస్తోంది. నిజం కాదని తెలిసినా కూడా నిజమని కొందరు నమ్ముతున్నారు. కరెక్ట్ గా అర్థమయ్యేలా చెప్తావా? నీకింకా అర్థం కాలేదా రోజా? ఒక విత్తనం భూమిలో నాటితే కొన్నాళ్లకి మొలకెత్తి మొక్కై చెట్టై పుష్పించి ఫలించి నీడనిస్తుంది, ఫలాల్నిస్తుంది, పూలనిస్తుంది. కానీ ఏంటో గ్రాఫిక్స్ లో చూస్తున్నట్టుగానే
ఇప్పుడే విత్తనం నాటగానే ఇప్పుడే పెద్దగా అయిపోయి ఇప్పుడే నీడనిచ్చి ఇప్పుడే ఫలాల్నిస్తోంది. ఆ ఫలాలు అద్భుతమైన రుచిగా ఉన్నాయి. నాకేం అర్థం కావట్లేదే. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమయ్యిందా? మాలతి గారి గురించే. సమ్మర్లో సడన్ గా వర్షాలొచ్చి వరదొచ్చి ఊరు కొట్టుకుపోయిందంటే నమ్మొచ్చు గాని ఈ మాలతి గారు ఇలా మారిపోయారంటే నేను నమ్మలేకపోతున్నాను. నువ్వేమో పిన్ని 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 అంటూ కొంగు పట్టుకుని తిరుగుతున్నావు. ఇదంతా చూస్తుంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. మార్పుని మనం ఆస్వాదించాలి, ఆహ్వానించాలి. ఇలా మాట్లాడితేనే నాకు మండుద్ది. మార్పు అంటే క్రమంగా జరిగేదాన్ని మార్పు అంటారు. సడన్ గా రాత్రికి రాత్రి జరిగేదాన్ని రాక్షస మార్పు అంటారు. దాన్ని మార్పు అనరు, ప్రళయం అంటారు. ఏదో ప్రమాదానికి సూచకం అంటారు. చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? బాలుగారు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? ఏదో పెద్ద ప్రమాదం మన ముందుకు రాబోతుంది బాలుగారు. మాలతి గారు మారారంటే నేను నమ్మట్లేదు. మగాళ్ళైతే ఈ టెన్షన్ తట్టుకోలేక మందు తాగుతారు. నేను తాగలేను కదా, అందుకే వాటర్ తాగాను. మీకెందుకు నవ్వొస్తుంది బాలుగారు? కాదు యమున, ఒక మనిషి మారడానికి మనం టైం ఇవ్వాలి. మారినప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి కదా. మాలతి గారు మారలేదని నువ్వు అనుకుంటున్నావు, మారిందని రోజా అనుకుంటుంది. మారింది అనుకుంటే నీకు కంఫర్ట్గా ఉంటుంది, మారలేదనుకుంటే ఇదిగో ఇలాగే మనసు గందరగోళం అయిపోతుంది. రోజా మీరు మాలతి గారి బుట్టలో పడ్డారు. చూడు యమున, మనుషులు ఎప్పటికీ ఒకేలా ఉండరు. ప్రకృతి ఎప్పటికీ ఒకేలా ఉండదు. ప్రకృతి మారినట్టే మనుషుల మనస్తత్వాలు, వాళ్ళ ఆలోచనలు కూడా మారుతాయి. మనిషి మారినప్పుడు వాళ్ళ మార్పుని మనం ఆహ్వానించాలి, సంతోషించాలి. పిన్ని ఇంతకు ముందు నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఇబ్బంది పెట్టడం కాదు రోజా, ప్లాన్లు వేసింది, చంపడానికి స్కెచ్ గీసింది. ఏ క్రమంలోనే కదా సారంగపాణి సార్ చనిపోయింది. యమున ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వు. నాన్న చనిపోయినప్పటి నుంచి చూస్తున్నాను. తను నా మీద కోపంతో కేసు పెట్టింది. నన్ను జైలుకి పంపించాలని చూసింది. కంపెనీని లాక్కోవాలని చూసింది. తనేదో ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ రివర్స్ అయ్యి నాన్నని ఎవరో షూట్ చేశారు. తను చెడ్డదే, నేను కాదనట్లేదు. కానీ ఈ మధ్య పిన్నిలో మార్పు వచ్చింది. నాన్నంటే పిన్నికి ప్రాణం. ఆ ప్రేమే పిన్నిని మార్చిందేమో అని నేను అనుకుంటున్నాను. యమున, పిన్ని తెలివైంది, చదువుకున్నది. నాన్నంటే ఇష్టం, తనకి ప్రాణం. పిన్ని ఇలా మారటానికి ఎక్కువ శాతం కారణం ఆ నిత్యనే. కూతురు మీద పిన్నికున్న ప్రేమని తప్పుదారి పట్టించింది. తనేం తప్పులు చేసినా, తను ఎలా బిహేవ్ చేసినా తనని సమర్థిస్తూ వచ్చింది. ఈ విధంగానే పిన్ని చేసిన పనులకి మనకి కోపం వచ్చింది యమున. కానీ తనిప్పుడు మారిపోయింది. నిత్యతో విభేదిస్తోంది. నిత్య ఆలోచనల్ని మన ముందే స్వయంగా తప్పు అని చెప్తోంది. పిన్ని మార్పుని మనం స్వాగతిద్దాం యమున.
వాళ్ళకి మారే అవకాశం ఇవ్వాలి. వాళ్ళు మారిన తర్వాత మనం సంతోషించాలి. కానీ ఇలా వెటకారంగా మాట్లాడుతుంటే వాళ్ళ మనసులు గాయపడి, ఛీ నేను మారినా కూడా నన్ను అనుమానిస్తున్నారే అని పిన్ని మనసు హర్ట్ అవుతుంది. ఆహాహాహా, ఏం చెప్పావు రోజా, ఏం చెప్పావు? పాణి సార్ చావుకి కారణం వాళ్ళు, నిన్ను చంపాలని కిడ్నాప్ చేసింది వాళ్ళు, నిన్ను జైలుకి పంపడానికి ప్రయత్నించింది వాళ్ళు. ఇన్ని చేసినా నీకు వాళ్ళ మీద ఇంత మంచి అభిప్రాయం ఉందేంటి? నువ్వసలు మనిషివి కాదు.